నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. ద్వితీయోపదేశకాండం 5:12. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఆదివార దినాన దేవుని విశ్రాంతి దినమును మనము పరిశుద్ధముగా ఆచరిస్తున్నామా, లేదా ఇష్టానుసారంగా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నామా? ఒక సమయం సందర్భం లేకుండా నీ ఇష్టానుసారంగా దేవుని మందిరానికి నువ్వు వెళ్తున్నావా? అయితే నీతోనే ఈ ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఇష్టానుసారముగా దేవుని మందిరానికి ఇక మీదట మనం వెళ్లకుండా ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధంగా మనం ఆచరించేటువంటి వారంగా ఉండాలని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎలాగ దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, ఎలాంటి విధానంలో దేవుని మందిరానికి నువ్వు వెళ్తూ ఉన్నావు? ఇక నుంచైనా పరిశుద్ధంగా దేవుని మందిరంలోనికి వెళ్ళి మనము ఆయన పరిశుద్ధ దినమును ఆచరించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో తండ్రి పరిశుద్ధతను మీరే దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మీ మందిరానికి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే తండ్రి ఇష్టానుసారముగా మీ మందిరానికి వస్తూ మిమ్మల్ని ఆరాధిస్తున్నారు ప్రభా, అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధంగా మీ ఆదివార దినాన్ని ఆచరించేటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, పనులు చేస్తున్నారో, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో మీరే తోడై ఉండి ప్రతి బిడ్డకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.